నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. రేపు జరగబోయే ఎలక్షన్స్కి నేను భారీ మెజారిటీతో గెలుస్తున్నానని లక్ష్మారెడ్డి గారి నీచ రాజకీయాలు చేస్తున్నారు. నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను హౌస్ అరెస్ట్ లాగా చేస్తున్నారు. వీళ్ళు నన్ను అసలు బయటికి రానివ్వకుండా నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని తీసుకుపోవడము ఎక్కడ పెడుతున్నారు కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు నా ఇంటి బయట కూడా, నా ఫ్లాట్ బయట కూడా కావాలని కుర్చీలు వేసుకొని కూర్చొని ఉన్నారు. దయచేసి ప్రజలు మీరు గమనించండి వీళ్ళ నీచ రాజకీయాలు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం పని మీకు ఇక్కడ, మీరు అసలు రావద్దు ఇక్కడికి. చూసారా, పోలీసు వాళ్ళని ఇక్కడ పెట్టి నేను ఈరోజు అనిరుద్ రెడ్డి గారు కొత్త నాటకానికి తెరలేపిర్రు. ఆయనని హైదరాబాద్లో హౌస్ అరెస్ట్ చేసిరని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద బూటకం. ఎట్లయినా ఘోర పరాజయం పాలవుతుందని తెలిసి ఈ కొత్త నాటకానికి తెరలేపడం జరిగింది. అయ్యా అనిరుద్ రెడ్డి గారు, మీరు ఎక్కడున్నారో అడ్రస్ మెసేజ్ చేయండి. మేము ఖచ్చితంగా నా బైక్ తీసుకొచ్చి లేదా నా కార్ తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి జడ్చర్లలో దించుతాము. ఈ హౌస్ అరెస్ట్ అనేది ఒక బూటకము. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా మీ మనుషులే అని అనుకుంటున్నాము. మాకు అనుమానంగా ఉంది. నిన్న డబ్బులతో దొరికినరు, ఈరోజు అందుకే వచ్చినరేమో. కానీ మా లక్ష్మారెడ్డి గారు అసలు నీ పైన అటువంటి ఆలోచన కూడా చేయడు. ఎందుకంటే గెలిచేది మేమే, అతిపెద్ద మెజార్టీతో గెలుస్తున్నాము. మీరు ఓటమి భయంతో ఇటువంటి చర్యల్ని స్టార్ట్ చేసిర్రు, అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, రేపు ఎలక్షన్ పెట్టుకొని మీరు హైదరాబాద్లో ఏం చేస్తారో మాకు అర్థమవుతలేదు. మీరు రంగారెడ్డి కూడా అని చెప్పుకుంటారుగా, మీ సొంత ఇల్లు హైదరాబాద్లో ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. దయచేసి ప్రజల మధ్యకి రండి. మీరు ఏం చేసినా